ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ మొన్ననే ముగిసింది. భారత యువ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సిరీస్ సమం చేసింది. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత తదుపరి టెస్ట్ సిరీస్ టీమిండియా సొంత గడ్డపై వెస్టిండీస్తో అక్టోబర్ నెలలో ఆడనుంది. ఆ సిరీస్ కంటే ముందు సెప్టెంబర్లో ఆసియా కప్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత అక్టోబర్ నెలలో వెస్టిండీస్తో 2 టెస్టుల్లో ఇండియా తలపడనుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత స్క్వాడ్ ఎలా ఉండబోతోంది అనే విషయానికి సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్లో ఆడిన కొంతమంది ఆటగాళ్లు ఏమాత్రం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దానికి తోడు మరికొంతమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇంగ్లాండ్ సిరీస్లో పాల్గొన్న ఆటగాళ్లలో 7 మందికి వెస్టిండీస్ సిరీస్లో అవకాశం దక్కదు అని వార్తలొస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు కరుణ్ నాయర్. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో కరుణ్ నాయర్ ఏకంగా 4 టెస్టుల్లో అవకాశాలు లభించింది. ఈ 4 టెస్టులు కలిపి కరుణ్ నాయర్ 21.83 సగటుతో కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. చాలా సంవత్సరాల తర్వాత జట్టులో మిడిల్ ఆర్డర్లో అలానే టాప్ ఆర్డర్లో అవకాశాలు దక్కించుకున్న కరుణ్ నాయర్ ఏమాత్రం తన మార్పు చూపించలేదు. ఈ పరిస్థితుల్లో కరుణ్ నాయర్ను జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ సిరీస్లో 2 మ్యాచ్లు ఆడి 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఒక టెస్టు మ్యాచ్లో 41 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. దీనికి తోడు గిల్ ఎందుకో శార్దూల్కు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. మరి శార్దూల్కు బౌలింగ్ చేసే సత్తా లేదా, లేక శార్దూల్ను ఎలా వాడుకోవాలో గిల్కు జట్టు యాజమాన్యానికి తెలియలేదా అనే విషయం వారికే తెలియాలి. ఇటువంటి పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్కు స్క్వాడ్లో చోటు దొరకడం కష్టంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఇతర బౌలర్లు గాయపడడంతో అన్షుల్ కంబోజ్కు అవకాశం వచ్చింది. 4 టెస్టులు అరంగేట్రం చేసిన అన్షుల్ కంబోజ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విచిత్రమేంటంటే టెస్ట్ మ్యాచ్లో ఓవర్కు సగటున 5కు పైగా పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. కాబట్టి అతన్ని వెస్టిండీస్ సిరీస్లో సెలెక్ట్ చేసే అవకాశమే లేదు. ఇక సిరీస్ మధ్యలో గాయపడ్డ నితీష్ కుమార్ రెడ్డి ఇప్పట్లో కోలుకునేలా కనపడలేదు. జిమ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ నితీష్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అతడు వెస్టిండీస్ సిరీస్కి ఎంపిక అవ్వడు. ఇక 4వ టెస్ట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాలు ఫ్రాక్చర్ అయిన రిషబ్ పంత్ ఇంకా కోలుకోలేదు. అతడి గాయం తీవ్రత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి వెస్టిండీస్ సిరీస్ సమయానికి అతను కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ పంత్ వెస్టిండీస్ సిరీస్ సమయానికి కోలుకున్నా అతడికి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత సుదీర్ఘంగా జరగబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఎంపిక చేస్తే బాగుంటుంది అని బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఇక పంత్ గాయపడ్డంతో స్క్వాడ్లోకి వచ్చిన జగదీష్ని కూడా వెస్టిండీస్ స్క్వాడ్లోకి తీసుకోరు. ఎందుకంటే ఇషాన్ కిషన్కు ఆ సమయంలో చిన్న గాయం అవడంతో జగదీషన్కు అవకాశం దక్కింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ ఫిట్నెస్తోనే ఉన్నాడు. కాబట్టి అతడి వైపు సెలెక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఈ లిస్టులో చివరిగా ఉన్న ఆటగాడు బుమ్రా. ఈ స్టార్ బౌలర్ తరచూ గాయాల బారిన పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనే అంశం బుమ్రా విషయంలో ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. ఈ కారణంగానే ఇంగ్లాండ్ టెస్ట్లో కూడా బుమ్రా కేవలం 3 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వెస్టిండీస్ సిరీస్ కంటే ముందు ఆసియా కప్ జరగనుంది. ఆసియా కప్లో ఖచ్చితంగా బుమ్రా జట్టులో ఉంటాడు. ఈ పరిస్థితుల్లో ఆ వెంటనే జరగబోయే వెస్టిండీస్ సిరీస్కు బుమ్రాను ఎంపిక చేయరు. ఎందుకంటే ఆ తర్వాత జరగబోయే దక్షిణాఫ్రికా సిరీస్కు బుమ్రా సేవలు జట్టుకు అవసరం కాబట్టి అతడికి వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కు విశ్రాంతి ఇస్తారు. మొత్తంగా చూస్తే ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎంపికైన టీమిండియా స్క్వాడ్లో ఏకంగా 7 మందికి వెస్టిండీస్ సిరీస్లో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తోంది. వీరు కాకుండా ఇంకెవరినైనా జట్టు నుంచి తప్పించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.